వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూడబోతుంటే విశాల్ కూడా విజయ్ బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తున్నాడు. తమిళనాడు సీఎం విజయ్ కు నటుడు విశాల్ ఒక వినూత్నమైన కానుకిచ్చాడు. పూల బొకేలు, శాలువాల కంటే విద్యాదానమే గొప్పదంటూ విశాల్ చెబుతున్నారు. సీఎం విజయ్ గౌరవార్థం విద్యార్థినులకు ఆర్థిక సాయం చేశాడు. 3 పేద విద్యార్థినుల ఉన్నత చదువులకి విశాల్ స్పాన్సర్షిప్ చేశారు. ఇక విశాల్ నిర్ణయంపై అభిమానుల ప్రశంసల వర్షం కురుస్తుందని చూడొచ్చు. ఇక సీఎం విజయ్ విజయ్ సీఎం అయిన తర్వాత విశాల్ ఒకసారి వెళ్లి కలవటం జరిగింది విజయ్ ని. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా విశాల్ దీని గురించి కూడా గతంలో కూడా స్పందిస్తూ ఎప్పుడైతే సీఎం అవ్వటానికి ఒక సందిగ్ధ వాతావరణం కొనసాగుతూ ఉందో, మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, ఆ సమయంలో విశాల్ సానుకూలంగా స్పందిస్తూ కూడా దీని గురించి పోస్ట్ చేయడం జరిగింది. ఇక సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విశాల్ వెళ్లి కలవటం జరిగింది. ఇక అప్పుడు తాను పూల బొకేలు కానీ ఏమీ కానీ ఇవ్వలేదు. ఇప్పుడు విజయ్ పేరిట విద్యాదానం చేశాడు. అన్ని దానాల కన్నా విద్యాదానమే గొప్పదంటూ విశాల్ ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సీఎం విజయ్ గౌరవార్థం విద్యార్థులకు సాయం చేయటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశంగా చూడొచ్చు. అండ్ విశాల్ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ వస్తున్నారు. గతంలో కూడా నడిగర్ సంఘంలో ఉంటూనే ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. పలువురు పేదలకు సాయం చేయటం జరిగింది. సేవలకి పెద్దపీట వేయటంతో కూడా అంటే విజయ్ కూడా మనం చూస్తే తాను కూడా రాజకీయాల్లోకి వచ్చే ముందల సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే వాళ్ళు. ఇక ఇప్పుడు విజయ్ క్యాండిడేట్స్ అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే పోటీ చేశారో, ఆ పోటీ చేసిన వారు కూడా విజయ్ కి ఎవరైతే సేవా కార్యక్రమాల్లో పరిచయమే, సేవా కార్యక్రమాల్లో విజయ్ తో పాటు తోడున్నారో వాళ్ళు ఎక్కువ మంది కూడా అంటే యువకులు ఎవరైతే తోడున్నారో ఆ యువకులు వీటిలో ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసినట్లుగా కూడా చెప్పారు. ఇక ఇప్పుడు విశాల్ కూడా విజయ్ బాటలోనే పయనిస్తున్నారా, తాను సేవా కార్యక్రమాల్లో ముందుండి పైకి వస్తున్నారా ఏంటి అన్నటువంటి చర్చ జరుగుతోంది. ఇక 3 పేద విద్యార్థుల ఉన్నత చదువులకి విశాల్ స్పాన్సర్షిప్ ఇచ్చారు. విశాల్ నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తుందని చెప్పొచ్చు. చెన్నైలోని నడిగర్ సంఘంకు జనరల్ సెక్రటరీగా విశాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో ఇటు టీవీకే పార్టీ స్థాపించి విజయ్ సీఎం అయ్యాడు కదా, అదే బాటలో ఇప్పుడు విశాల్ నడుస్తున్నాడా అన్నటువంటి చర్చ నడుస్తుంది. సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి అంశంలో మనం చూస్తే ఇక మరొకసారి తన సేవా కార్యక్రమాలతో కూడా విశాల్ అయితే వెలుగులోకి వచ్చాడు. విశాల్ ఒక తెలుగు వ్యక్తి, ఇప్పుడు తమిళనాడులో తాను స్థిరపడటం అయితే జరిగింది. అదేవిధంగా సినిమాల్లో తాను చాలా కీలక పాత్ర, ఒక డైరెక్టర్ అవుదాం అనుకుని వచ్చారు, కానీ తను హీరోగా సెటిల్ అవటం జరిగింది. తర్వాత తనకంటూ తెలుగు యువతలో కానీ తెలుగు వాళ్ళలో కూడా విశాల్కి హీరోగా ఒక ఫాలోయింగ్ అనేది ఉంది. ఇక అలాంటి విషయాలు ఇంకా కూడా కొన్ని సినిమాలు తీస్తూనే ఉన్నారు. కొన్ని మధ్యలో తన ఆరోగ్యం పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటు సీఎం విజయ్ కి మాత్రం సోషల్ మీడియాలో సపోర్ట్ చేయటం కానీ, ఇక ఇప్పుడు సీఎం విజయ్ కి గౌరవార్థం ఒక 3 పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు విశాల్ సేవా దృక్పథాన్ని కొనియాడుతూ ఉన్నారు అందరూ.